ముందుగా మనం సూర్యదిశ పేపర్ తీసుకుందాం. సూర్యదిశలో వచ్చిన విశేషాలు మాట్లాడిన తర్వాత చూద్దాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సూర్యదిశకు సంబంధించిన క్యాలెండర్ కూడా వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులతో ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు మన ఛానల్లో కూడా ఆవిష్కరించడానికి వారు రావడం జరిగింది. జిల్లా యొక్క సభ్యులు రావడం జరిగింది. వారిని ఒకసారి పిలిచి క్యాలెండర్ ఆవిష్కరించిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. రండి బ్రదర్ ఒకసారి. మా శ్రీకాంత్ గారితో మీరు చేయండి. చిన్నప్పుడు గిఫ్ట్ పెడితే చాక్లెట్ పెట్టి 4 డబ్బాలు ప్యాక్ చేస్తారు చూసినా, అప్పుడు నేను ప్యాక్ చేసాను. జనవరి రైట్. అన్నిట్లలో అంజనపుత్ర మెయిన్ పేజ్ రైట్. ముందుగా ఇక సూర్యదిశ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. RNI నెంబర్ కూడా ఉంది. అలాగే ఫస్ట్ 3 పేజెస్. ఓకే, ఇందులో అంజనపుత్ర ఎస్టేట్ వాడిది ఫస్ట్ పేజీలో ఉంది. రైట్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. ప్రజల సమస్యల మీద బాగా కొట్లాడాలి. మేము కూడా మీ సొల్యూషన్ తీసుకుంటున్నాం. మీ సభ్యులకు కూడా చెప్పండి, మంచి వార్తలు రాయమని చెప్పండి. ప్రజల కోసం మనం అందరం కొట్లాడాలి. రైట్, కూర్చోండి ఒక 2 నిమిషం కూర్చోండి. అయితే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. శేషాయి కెమికల్ పరిశ్రమలో మంటలు. కొద్దిసేపట్లోనే పక్కనే ఉన్న పరిశ్రమలకు వ్యాపించిన వైనం. ఘాటైన కెమికల్ పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరైనట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే హైదరాబాద్ నగర శివారులోని చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత శేషసాయి కెమికల్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే ఆ మంటలు పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్ కంపెనీకి విస్తరించాయి. దాంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రసాయనాల కారణంగా ఘాటైన పొగ వెలువడింది. స్థానికులు ఆ వాయువులు పీల్చడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడ చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే మేము కూడా మొన్న మాట్లాడాం, అంటే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఫస్ట్ ఇండస్ట్రియల్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఆ సంస్థలన్నింటినీ కూడా హైదరాబాద్ వెలుపలికి పంపించాలని చెప్పడం జరిగింది. నగర శివార్లోకి ఇంకా దూరం. ఎందుకంటే హైదరాబాదు రాను అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. దేశంలోనే 2వ రాజధానిగా ప్రకటించాలి అని చెప్పి వాదనలు వినిపిస్తున్న తరుణం లోపల, మాట్లాడుతున్న తరుణం లోపల దాన్ని కొంచెం దూరంగా, అంటే మనం అప్పుడు వాళ్ళు పాపం సంస్థలు పెట్టినప్పుడు దాని చుట్టుపక్కల ఇండ్లు లేకుండే. ఇప్పుడు ఏమైంది, ఇండ్లు వచ్చినాయి కాబట్టి వారికి తగిన ప్రోత్సాహాలు అందించి వారికి పరిహారం దాన్ని అందించి ఊరు అవతలకి తీసుకెళ్ళి, అంటే భవిష్యత్ తరాలు ఒక 50 సంవత్సరాల వరకు కూడా ఆ ప్రాంతానికి దగ్గరగా రాని ప్రాంతాలు తీసుకెళ్ళి చుట్టుపక్కల చాలా, అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా జిల్లాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ పటాన్చెరువు అనుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్ పటాన్చెరువు చుట్టుపక్కల ఇండస్ట్రియల్ ఉంటాయి చాలా కూడా. కానీ పటాన్చెరువు దాటి కూడా ఈరోజు మంది అంటే ఇల్లు కట్టుకోవడం, అంటే జనవాసాలు దగ్గరకు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఆ పటాన్చెరువు దగ్గర సంగారెడ్డి దాకా, ఇటు వచ్చి హైదరాబాద్ అనుకున్నాం, ఇటు అక్కడ నల్గొండ దాకా పోతూ ఉన్నాయి. అట్లా ఏంటంటే హైదరాబాద్ చాలా పెద్ద ప్రాంతం అయిపోతూ ఉంది చుట్టుపక్కల కూడా. కాకపోతే నేనేమంటున్నా అంటే ఈ ఇండస్ట్రియల్ ఏవైతున్నాయో పక్క జిల్లాలో కూడా విస్తరించండి, పక్క జిల్లాలో కూడా పెట్టండి. అక్కడ పెట్టడం వల్ల అక్కడున్న యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి అక్కడ కూడా పెడితే బాగుంటుంది. హైదరాబాద్లో దాదాపు 100 కిలోమీటర్ల దూరం పెట్టేసి ఏవైతే ఇండస్ట్రియల్ ఏరియా చేస్తున్నారో అక్కడ కేవలం ఇండస్ట్రీస్, మళ్ళీ అక్కడ గృహాలకు అనుమతులు ఇవ్వకుండా కేవలం ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఇస్తే మళ్ళీ ఇటువంటి సమస్యలు వాళ్ళకు తలెత్తకుండా ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాత్రం ఇండస్ట్రియల్ అక్కడనే ఉండాలి, కొన్ని ఎక్కడ పెట్టినా నడుస్తాయి. అటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు వేరే జిల్లాలో కూడా పెట్టినట్టయితే యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి వేరే జిల్లాలో కూడా పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ జిల్లాలో కూడా మంచి డెవలప్మెంట్లో గట్లా. వికసిత భారత్ తమ దృఢ సంకల్పం, ఆ లక్ష్యం దిశగా పయనిస్తున్నామని రాష్ట్రపతి ప్రసంగంలో ఇదే స్పష్టం చేశాం. రాబోయే 25 ఏళ్ల కాలానికి ప్రజల్లో విశ్వాసం పాతుకొల్పాం. తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయడం లేదు. కొందరు సెల్ఫీలు దిగుతూ అద్దాల మేడల్లో ఉంటారు. ప్రతి రూపాయి గ్రామానికి చేరుకునేలా చేస్తున్నాం. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి మోడీ సమాధానం.
నార్మల్గా వికసిత భారత్ తమ దృఢ సంకల్పం అని చెప్పి ఏదైతే మొన్న రాష్ట్రపతి గారు మాట్లాడినారో రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంటుంది. ధన్యవాద తీర్మానం దానికి ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మేము ఇంకా రాబోయే 25 సంవత్సరాలు కూడా మేమే ఉంటాం, ఇలానే రేట్లు పెరుగుతాయి, ఇలానే మేము ఇక అన్నీ పెరుగుతాయని చెప్పి చెప్పగానే చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే మేము ఇంకా మమ్మల్ని భరించాలని చెప్పి మోడీ గారు చెప్తా ఉన్నారు. అంటే ప్రతి రూపాయి కూడా గ్రామానికి చేరుకునేలా చేస్తున్నాం అని చెప్తున్నాం, కానీ ప్రతి రూపాయి కూడా మా ప్రభుత్వానికి చేరేలా మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పలేకపోతా ఉన్నారు. ప్రతి రూపాయికి ట్యాక్స్ కట్టే విధంగా అదే అంట రూపాయి చేరుతుంది కదా. అంటే దీని ఉద్దేశం మీరు ఏమైనా గమనించారు, ఏమనంటే ప్రతి రూపాయి గ్రామానికి చేరుకునేలా చూస్తున్నాం అన్నాడు. కానీ ఆ రూపాయికి రూపాయి తిరిగి ట్యాక్స్ రూపంలో మాకు చేరుకునేలా మేము చేస్తున్నాం అని చెప్పి మోడీ గారు చెప్పకనే చెప్తున్నారు. మీరు గమనించాలి మిత్రులారా, అంతే కదా. ఎందుకంటే నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, సామాన్య ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. ఈ అనవసర ఈ ట్యాక్స్లు జిఎస్టీ అవు ట్యాక్స్లు ఈ ట్యాక్స్లు అని చెప్పి ప్రజలు నడ్డి విరుస్తూ ఉన్నారు. పూర్తిగా ఒక మనిషి బ్రతకడానికి గాలి ఎంత అవసరమో ఈ ట్యాక్స్లు కూడా అంతే అవసరం అన్నట్టుగా చేసింది ఇప్పుడు ప్రజలకైతే. ఈ ట్యాక్స్ కూడా చేస్తే అన్ని తరగతి వాళ్ళకు చేస్తే బాగుండేది. వీళ్ళు హై క్లాస్ వాళ్ళకు పెద్ద వాళ్ళకు మాత్రం మాఫీలు చేస్తూ మధ్యతరగతి వాళ్ళకు మాత్రం ట్యాక్స్ల రూపంలో నడ్డి విరుస్తున్నారు. అట్లా ఉంటుంది కదా. నేను చెప్తాను, అందుకే గాలి ఎంత అవసరమో రాను కాలంలో మోడీ గారి ప్రభుత్వం కూడా అంతే అవసరం అంటగా తీర్చాలి వాళ్ళు. నేడు కుంభమేళకు ప్రధాని మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్ కుంభమేళను సందర్శించున్నారు. ప్రతిపాదన షెడ్యూల్ ప్రకారం మోదీ ఈ ఉదయం 10:30 గంటలకు ఫిబ్రవరి 5న ప్రయాగ్రాజ్కు చేరుకుంటారు. ఈ క్రమంలో ప్రధాని మహాకుంభమేళను సందర్శించే సమయంలో ప్రత్యేక పూజతో పాటు పవిత్ర స్నానం చేయనున్నారని తెలుస్తుంది. అందరు చేసేది ప్రవిస్థానమే, వాళ్ళు చేసేది ప్రత్యేకంగా ఏమి ఉండదు, కానీ పూజలు చేసి ఇక స్నానాలు చేస్తారు మోడీ గారు. అయితే మోడీ గారు చేసిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, పొద్దున వస్తాడు. అయితే ఢిల్లీ ఎలక్షన్ ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే, ఢిల్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాని విషయంలో మోడీ గారు స్నానం చేసి ఏదో కొత్త వేరే చేయడం వల్ల ఆ ఓట్లు దండుకోవచ్చు అనే ప్రయత్నాలు ఉన్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. కానీ కాకపోతే మేమేమంటున్నాం అంటే, ఈ విషయంలో ఎవరైనా పోయి స్నానం చేయొచ్చు. కేజ్రీవాల్ గారు కూడా పోయి స్నానం చేసి అక్కడ ఆ పవిత్రతను కాపాడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా పోవచ్చు, శ్రీకాంత్ పోవచ్చు, అరుణ్ కుమార్ పోవచ్చు, ఇంకో అతను పోవచ్చు, ఇంకో అతను కూడా పోయి స్నానం చేయొచ్చు. అది మహాకుంభమేళ, అందరికీ దర్శనం ఉంటుంది, అందరు పోయి స్నానం చేయొచ్చు, అందరు పోయి దర్శించుకోవచ్చు, అంతే కదా. దీని ఇక్కడ వీళ్ళు రావద్దు వీళ్ళు పోవద్దని లేదు కదా. ఈ విషయంలో మోడీ గారు మనం సపోర్ట్ చేస్తాం కదా, అంతే 100%. రైట్. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నోటీసులు. అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ చేరినందుకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. అయితే లిఖితపూర్వక సమాధానం చెప్పాలని నోటీసులో పేర్కొన్న ఒక వార్త కథనం రావడం జరిగింది. కులగణన సర్వేపై సభలో వాడివేడి చర్చ. బీసీలకు పథకాల్లో లబ్ధి చేకూర్చాలన్నదే లక్ష్యం. పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం. విపక్ష పార్టీలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అని చెప్పాలి. దేశంలోనే తొలిసారిగా కులగణన సర్వే చేపట్టాం. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వేపై రాజకీయం చేయొద్దన్న మంత్రి పొన్నం. అయితే ఏమవుతుందంటే, నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కులగణనపై వాడివేడి చర్చ జరిగింది. పూర్తిగా ఏమంటున్నాయంటే, ఇంతకుముందు గత సర్కారు ఏదైతే సకుటుంబ సర్వే చేసినారో ఆ పూర్తిగా దానికి ఈ ప్రభుత్వం చేసిన సర్వే ఏదైతే ఉందో దాని తప్పులు తడకగా ఉంది, పూర్తిగా అబద్ధమైనదని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. అయితే దాంట్లో భాగంగా వీరు ఏమంటున్నారంటే, పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో 42% ఇస్తాం, మిగతా పార్టీలు కూడా చెప్పాలని చెప్తాను. మీ పార్టీలు ఇవ్వడం కాదు, దీనికి ఒక చట్టబద్ధత కల్పియండి. బీసీలకు 42% ఇస్తామని చెప్పి స్థానిక సంస్థలే కాదు, ఎమ్మెల్యే ఏదైతుందో ఎమ్మెల్సీలు ఉన్నాయో ఎంపీలు ఉన్నాయో పూర్తిగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీరు ప్రకటించండి. వాస్తవాన్ని కూడా అంతే కదా. ఇప్పుడు ఈడబ్ల్యూసీ ఏదైతుందో 10% రిజర్వేషన్ అని మనం చెప్తా ఉన్నామో, ఇప్పుడు వాళ్ళు 10% ఉన్న వాళ్ళని 12%, ఇప్పుడు మొన్నదాకా 7% అని తెలిసిందే అంతకుముందు సర్వేలో, ఇప్పుడు 12% అని చెప్తా ఉన్నారు. అయితే 12% 10% ఇచ్చినప్పుడు ఇలా 56% ఉన్న బీసీలకు 45%, 42% ఇవ్వద్దని మేము ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం. ఇవ్వాలి కదా ఖచ్చితంగా. ఎవరెంతమంది ఉంటే వారికి అంత వాటా ఇవ్వాలి. వాస్తవానికి కూడా ఆ వాటానే ఇవ్వాలని చెప్పి బీసీల దగ్గర కొడతా ఉన్నారు. ఆ బీసీల తరపున మేము నిలబడతా ఉన్నాం.
కావాలని కూడా కోరుతా ఉన్నాం. నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీ ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆపోరాటం. నేను ఇంతకుముందు ఏది చెప్పినాను, ఈరోజు ఢిల్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మోడీ గారు వచ్చి ఇక్కడ ఈరోజే రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎన్నికలకు వచ్చి స్నానం చేస్తూ ఉంటే టీవీలన్నీ కవర్ చేస్తూ ఉంటాయి మోడీ గారిని. కాబట్టి అక్కడ విజయం చేకూరుతుంది కొంతవరకు వాస్తవం, ఒక 5% ఉంటుంది. కానీ మిగతా శాతం అయితే నాకైతే నమ్మకం లేదురా. అంటే ఇది ఏదైనా పొలిటికల్ స్టంట్ అంటారు. వాస్తవం మోడీ గారి డిసిషన్ అన్నీ ఎట్లా ఉంటాయి అట్లా. అంటే ఇప్పుడు నార్మల్గా ఈ రోజు వచ్చే బదులు నిన్న రావచ్చు, మొన్న రావచ్చు, ఫస్ట్ రావచ్చు, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా రావచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను స్నానం చేయొద్దా అంటాడు, నేను స్నానం చేయొద్దా అంటాడు. వాస్తవం అంతే కదా, ఏం చేయలేదు, షెడ్యూల్ ప్రకారం మాకు ఇవాళనే ఖరారైంది అంటాడు, అడిచిపోయారు. కేసీఆర్పై క్యాడర్లో తగ్గుతున్న విశ్వాసం. అయితే మాటల మాంత్రికుడు కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతానంటున్నారు. పబ్లిక్ మీటింగ్ పెట్టి మరీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటున్నారు. మనం కొడితే మామూలుగా ఉండదని సినీ డైలాగులు చెప్పి ఫామ్ హౌస్లోకి వచ్చిన కేడర్తో తెగ చప్పట్లు కొట్టించుడు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో కనిపించడం మానేశారు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన వీడియోలను పార్టీ నేతలు విడుదల చేయడమే కానీ బడ్జెట్ సమావేశాల రోజున తప్ప కేసీఆర్ బయటకు వచ్చింది లేదు. అట్లాంటప్పుడు నెలాఖరులో బహిరంగ సభ అంటున్నారు. ఆయన ఫామ్ హౌస్ స్టేట్మెంట్పై గులాబీ స్టేట్లో నమ్మకం కనిపించడం లేదట. వాస్తవం ఇది. ప్రతిసారి ఇప్పుడు సంవత్సరం టైంగా అంటే ఇప్పుడు పోకిరి సినిమా డైలాగ్ కొట్టిండు, మరి రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అంటలేదు. మరి చెప్తాను నెక్స్ట్ అదే అయితే నెక్స్ట్ అదే చెప్తాడా. నెక్స్ట్ ఇప్పుడు వాస్తవానికి సంవత్సరం తర్వాత వస్తా అన్నాడు. సంవత్సరం కాస్త పోయి సంవత్సరం అయింది, రాలేదు. పార్టీ స్టైల్లో అదే ఆలోచిస్తున్నాడు. సార్ వస్తా 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 అంటున్నాడు, మరి వస్తలేడు. మరి ఈసారి మీటింగ్ అన్నాడు, మీటింగ్ టైంకు రాకుండా మళ్ళా అదే చిన్నదొరని పంపుతాడా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ అడగలేరు కదా, సార్ మరి ఇట్లా అవుతుంది ఇప్పుడు పరిస్థితి అని వాళ్ళు అడగలేరు, చెప్పలేరు. ఇక ఏ మాట కామాట కేసీఆర్ గారు మీటింగ్కి రావాలని మేము కూడా కోరుతాం. బహిరంగ సభ రావాలి, మనం కూడా పోదాం, మన ఛానల్ ద్వారా మనం కూడా పోదాం. మా ప్రజలను పంపిస్తాను, నేను తప్పకుండా మన ఛానల్లో కూడా లైవ్ ఇప్పిస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమే కేసీఆర్ గారు అంటే. ఎందుకు అట్లా బయటికి రావాలి, వ్యక్తిగతంగా పార్టీ పరంగా కాదు, మళ్ళీ రావాలి, బయటికి రావాలి, వచ్చి ఇప్పుడున్న సమస్యలు ఏంటి, అసలు ఏమి తీర్చలేదు, ఈ 6 గ్యారంటీలు ఇంకేమి అమలైనాయి, ఇంకేమి అమలు కాలేదు, వాటిపైన మాట్లాడి వాటిపైన కొట్లాడాలి. అనవసరంగా దేని మీదో పెట్టి కాలయాపన చేయకుండా వారి కోసం కొట్లాడితే నెక్స్ట్ తరానికైనా బాగుంటుందని చెప్పేసి కేంద్రానికి కులగణన దారి చూపిస్తుంది. అన్ని రాష్ట్రాల్లోనూ సర్వేకు వత్తిల్లట. కులగణనతో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం. సుప్రీంకోర్టు సూచనలను అనుగుణంగా రిజర్వేషన్లు. మీడియాకు వివరాలు అందించిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 56% బీసీలు ఉన్నారు, 17.5% ఎస్సీలు ఉన్నారు, మొత్తం 73.5% ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పి వారు అంటారు. దేశానికి కూడా దారి చూపిస్తుంది మా కులగణన అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి. ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన ఎస్ఐ కారు ప్రమాదంలో అక్కడికక్కడ మృతి చెందిన ఎస్ఐ కుక్కల శ్వేత గొల్లపల్లి నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం. ప్రస్తుతం జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తున్న శ్వేత. అయితే నేను కూడా మనం మాట్లాడినాం, కారు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముందు భాగం దెబ్బతినలేదు, ఆమె కూర్చున్న డ్రైవింగ్ సీట్లో ఆ భాగం దెబ్బతినలేదు, కేవలం ఇటు సైడ్లో ఉన్న ఆ ప్రాంతం మాత్రమే కారు డ్యామేజ్ అయింది. అప్పుడే అన్నాను, అంటే చెట్టు గిట్ట కుదిరింది, వేరే వాళ్ళ తాకడము, అటు నుంచి వచ్చి తాకడం, చెట్టు తాకడం అని అనుకోవడం జరిగింది. అంతే కదా. ఇది ముఖ్యంగా అంటే చిన్న మిస్టేక్ ఏంటంటే వారే ప్రతిసారి చెప్తారు హెల్మెట్ కంపల్సరీ, సీట్ బెల్ట్ కంపల్సరీ అని. పాపం సీట్ బెల్ట్ పెట్టుకోలే మేడం, సీట్ బెల్ట్ పెట్టుకున్నది ఉండే చూడొచ్చు. ఇప్పుడు అటు నుంచి చెట్టు కట్టుబడి తాకినట్టుంది ఇట్లా కదా, ఆ పక్క నుంచి తగిలితే స్టీరింగ్ తాకడం ఒకటి, ఇంకోటి ఇట్లా పోయి తాకింది, ఇట్లా అటు గుద్దింది కదా, తలకు తాకినట్టు బలమైన తాకినట్టుంది. అట్లా తాకి అట్లా అయిపోయింది. సరే, ఏదేమైనా కూడా కొన్ని రూల్స్ మనం చెప్పడమే కాదు, మనం కూడా పాటించాలి. పాటించకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఎదుటి వారికి ఒక సూచన అంటే దాని ఏమంటాం, ఉదాహరణ కనబడుతూ ఉంటాం.